మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అస్లీ క్రియేషన్స్ పై జై వల్లం దాస్ నిర్మిస్తున్న మిస్టీరియస్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా 150 థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లేటెస్ట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కలిస్తే తమ జ్ఞాపకాలను పంచుకుంటారు. కానీ ఇక్కడ ఒక మిస్టరీ జరిగింది. ఆ మిస్టరీ ఏంటంటే ఈ సినిమా దర్శకుడు మహిపాల్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ ధనంజయ్ గారు, వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇక్కడున్న చాలామందికి తెలుసు. కానీ వాళ్ళిద్దరు కలిసినప్పుడు జరిగిన మిస్టరీ ఏంటంటే మిస్టీరియస్. ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిస్తే జ్ఞాపకాలు పంచుకుంటారనే అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరికీ సినిమా తీయాలనే ఆలోచన కలగటం, ఆ ఆలోచన రూపుదాల్చటం, ఆ రూపాన్ని అందరికంటే ముందుగా మహిపాల్ రెడ్డి గారు నాతో పంచుకోవటం, 2 గంటల సేపు ఏకదాటిగా నాకు కథ వినిపించారు. వెంటనే దీన్ని సినిమా చేయాలి అని చెప్పాను నేను. కంగ్రాచులేషన్స్ మహిపాల్ రెడ్డి గారు అండ్ ధనంజయ్ రెడ్డి గారు. హలో అండి, హాయ్. నా పేరు సుమన్ నీరజ్. నేను యూట్యూబ్లో చాలా సాంగ్స్ చేశాను, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా కొరియోగ్రాఫ్ చేసింది ఈ సాంగ్ అండి. సో ఈ అవకాశం ఇచ్చిన దేవ్ సార్కి అండ్ మహి సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీ నంబర్ ఈ సాంగ్ ఓన్లీ 2 డేస్లో షూట్ చేసామండి. 2 రోజుల్లో షూట్ చేసాం. ఫస్ట్ టైం అలాంటి లొకేషన్స్ అరకులో ఉన్నాయి అండ్ మన దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళే పనిచేశారు. అండ్ రోహిత్ అన్న, రియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ నమస్కారం. సినిమా ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. చిన్ననాటి స్నేహితులందరూ ఒకే దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ అలా ఉంది. మైపాలన్న, ధనంజయ్ గారు, నేను చెడ్డి వేసుకున్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓ రకంగా నేను సినిమా ఫీల్డ్కి రావడానికి మైపాలన్న కూడా ఇన్స్పిరేషను. మాదందరిది ఒకటే ఊరు, ఒకటే మండలం, ఒకటే జాతి. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు మా జయ్ గారు అండ్ మహిపాల్ గారు. ఎందుకంటే ఫస్ట్ నన్ను మీటింగ్ పిలిచి జయ్ గారు ముందు ఫస్ట్ చూపించింది టీజర్ అండ్ ట్రైలర్. ఆ చూడగానే నేను చెప్పా, సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం, మనం మేము రిలీజ్ చేస్తాం మీ తరపున అని చెప్పాను. జయ్ గారు ఫస్ట్ ఒక ఫిగర్ చెప్పారు, థియేటర్ లిస్టు చేయమని. నేను అవుద్ది సార్, ఇంకా ఎక్కువగా వెళ్దాం, మోర్ దెన్ 150 థియేటర్స్ చేద్దాం రిలీజ్ అని చెప్పాను. ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి ఇక్కడ చూడాలి. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే నేను లేను. అక్కడెక్కడో ఎన్నుకుండేవాడిని, ఇక్కడ ముందరకు వచ్చిన అది మీ వల్లే. ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే మేము చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మేము చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే ఇండైరెక్ట్గా మా మహిపాల్ సార్ గారు కారణం. నేను ఇక్కడికి రావడానికి వీళ్ళిద్దరు కారణం. నాకు ఏబీసీ ఏం తెలియదు సినిమా గురించి. ఇది నా ఫస్ట్ మూవీ. ఇక్కడ నేను క్యాషియర్గా వర్క్ చేసిన, ఐ ప్లేడ్ మెనీ రోల్స్ హియర్. క్యాషియర్గా వర్క్ చేసిన సార్, నాకు అసలు గుర్తు కూడా వస్తలేదు స్టేజ్ మీద మాట్లాడాలంటే. యాక్టర్స్ తోటి మొదలు పెడతాను. రోహిత్ భాయ్ అండ్ రియా, మేఘ్నా అండ్ మై క్లోజెస్ట్ భూషణ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి సినిమాలో. మనం ఈ డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది కనుక అందరూ కంపల్సరీ సినిమా థియేటర్లో చూడండి. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నాకు స్పెషల్ ఏంటంటే రెగ్యులర్గా సినిమాకి మ్యూజిక్కే చేస్తాం. Hi everyone, firstly a very good evening to all of you. Thanks for taking a time and coming here. And also I would like to thank you my director sir, Mahipal sir, my producer sir, Dhananjay sir, co-actor Rohit, Bhushan, Riya. Thank you everyone. Thank you so much. Thank you very much for everyone to attend this function. నా రిక్వెస్ట్ మానించి మీరందరు రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. తర్వాత ఈ మూవీ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు గత 2 ఏళ్ల నుంచి ఏదో చేస్తున్నాము. నేను మా మహి చిన్నప్పుడు సరే ఏదో అప్పుడప్పుడు
చాలా చాలా అనుకునే వాళ్ళం, కానీ లైఫ్లో మళ్ళీ మేము కలిసి మళ్ళీ ఈ మూవీ చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, కళామ తల్లి ముద్దుబిడ్డ, సినీ వినీల్ ఆకాశంలో హాస్య సూర్యుడు, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మా ఆహ్వానాన్ని మంచి వచ్చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా పాద నమస్కారం చేస్తున్నాను. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ స్టోరీలో నాకు తీసుకోవడానికి లైక్ మహి సార్, జై సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మై కాస్ట్, క్రూ, టెక్నీషియన్స్, ML Raja sir, musician, Dev, DOP, sir, thank you so much. It wouldn't have been possible without any of those. ఈ మధ్యకాలంలో నేను ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తున్నట్టు మీ ఫేస్లో కూడా తెలుస్తుంది. వీడేంట్రా బాబు ప్రతి చోట దాపురిస్తున్నాడు అన్నట్టు. కానీ కొన్ని తప్పటం లేదు. తప్పకపోగా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేసావని ఎవరైనా అడిగితే చొక్కా పట్టుకుని నాకు తెలియదండి, నేను చేయలేదండి అనాలి. ఎందుకంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కూడా అంతకుముందు నాకు పరిచయం లేదు. హీరో హీరోయిన్స్ కూడా తెలియదు, లిరిసిస్టు తెలియదు, మ్యూజిక్ డైరెక్టరు తెలియదు, కెమెరా డిఓపి తెలియదు. ఇన్ని తెలియదు అనుకోవటం కంటే ఒక్క తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అతను మహిపాల్ రెడ్డి.